గాడ్స్ ప్రెజెన్స్ అంట. ఏంటది? దేవుని సన్నిధి కోసము ఆకలి దప్పులు కలిగి ఉండాలంట, ఆకలితోటి ఉండాలంట, ఆశతోటి ఉండాలంట. ఈ సంవత్సరంలో మీకున్న దేవునితో ఉన్న సహవాసము చాలా లేదు. ఈ సంవత్సరం మీరు చేసిన ప్రార్థనలు చాలా లేదు. ఈ సంవత్సరం ఏదో కొన్ని వచనాలు చదవరు, అది చాలా లేదు. యూ హ్యావ్ టు బీ హంగ్రీ ఫర్ మోర్. ఇంకా నేను సహవాసం చేయాలి, ఇంకా నేను ఆయన ఆలయంకి రావాలి, ఇంకా నేను వాక్యము చదవాలి, ఇంకా నాకు దేవుడితోటే ఎప్పుడు సంభాషణ ఉండాలి అని యూ హ్యావ్ టు బీ హంగ్రీ అంట. నాకు ఇది కావాలి, ఈ జాబ్ కావాలి, అది కావాలి, అది కాదండి. వాట్ డూ యూ వాంట్? యూ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్. ఆమేన్. దేవుని సన్నిధి మనకి కావాలి. బీ హంగ్రీ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. మోషే ప్రార్థన, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల దయచేసి మమ్మల్ని పంపించవద్దు అన్న ప్రార్థన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నోట్లో ఉండాలి. ఏదో ఒక్కసారి మీరు చెప్తారా? లైవ్ లో ఉన్న వారు మీరు చెప్తారండి, ఇఫ్ యువర్ ప్రెజెన్స్ డజంట్ గో విత్ మీ ప్లీజ్ డు నాట్ సెండ్ మీ. మీరు అడగాల్సింది ఏంటిదంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు రాకపోతే దేవా నన్ను అయితే పంపించకు, నన్ను తీసుకునైనా తీసుకెళ్ళు, కానీ నువ్వు లేని జీవితము నరకమే, యేసు లేని జీవితము శూన్యమే, యేసు లేని జీవితం అంధకారమే, యేసు లేని జీవితం అంతా కూడా బాధే. అందుకనే అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు, నిజంగా దేవుడు లేని జీవితం నేను జీవించలేను అన్నట్లయితే ఏదో ఒక్కసారి స్వరములెత్తి చెప్తారా, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల దయచేసి మమ్మల్ని పంపించవద్దు. నిజంగా ఆయన సన్నిధి లేకపోతే మనం వెళ్ళలేమండి. ఈ సంవత్సరం మనం అందరము రుచి చూసి తెలుసుకున్నాము. మనము అనుకున్నాము మనకెన్నో తెలివితేటలు ఉన్నాయి, మనం అనుకున్నాము మనకెంతో జ్ఞానం ఉంది, మనం అనుకున్నాము మనకెంతో స్కిల్ ఉంది, మనం అనుకున్నాము ఎవరినైనా మోసపరచచ్చు, ఎవరినైనా పడేయచ్చు అనుకున్నాము. కానీ ఈ సంవత్సరం దేవుడు నిరూపించాడు దట్ వీఆర్ నాట్ దట్ స్మార్ట్ ఇనఫ్. అవునా? దట్ వీఆర్ నాట్ దట్ కేపబుల్ ఇనఫ్. నిజంగా మనకి చేత కాదని, మన వల్ల అవ్వద్దని మనం అనుకున్నాం. దేవుడు లేకుండా కూడా నేను చేసేసుకుంటాను అనుకున్నాము. ఎదురు దెబ్బ భయంకరంగా తగిలింది. తగిలిన తర్వాత తెలుసుకున్నాము, ఓహో దేవుడు లేకుండా నిజంగా నేనేం చేయలేనే, దేవుడి సహాయం లేకుండా నేను నిజంగా ముందుకు వెళ్ళలేనే అని ఎన్నో ఎదురు దెబ్బలు తినిన తర్వాత తెలుసుకున్నాం ఈ సంవత్సరంలో నిజంగా దేవుని సన్నిధి లేకపోతే అంత శూన్యం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు చదివినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, చదవండి, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ సంవత్సరము జాబ్కి వెళ్ళక ముందు, స్కూల్స్కి వెళ్ళక ముందు, కాలేజెస్కి వెళ్ళక ముందు, లేకపోతే ఇంట్లో పని పాటలు స్టార్ట్ చేయకముందు మనం అనుకుంటాము, ఈ 30 seconds ప్రేయర్ చాలే, ఏసయ్యా తండ్రి థ్యాంక్ యూ లార్డ్, ఈ మంచి దినం ఇచ్చావయ్యా, ఈ దినమంతా మాతో ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రార్థన అయిపోయిందండి. రోజుకి చేయాల్సిన ప్రార్థన అయిపోయింది. ఇంకా దినమంతా 30 సెకండ్ల ప్రార్థనతోటి దినమంతా గడిపేస్తారంట. అందుకనే ఆ నష్టము, అందుకనే ఆ తెగులు, అందుకనే ఆ కీడు నేను అనుభవించాను అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా? చూసాం కదా. నిజంగా ఏదో అలవాటుగా ఇంకొంతమంది ఉంటారు, నా ఫోన్ ఫస్ట్ బై ఇన్స్టింక్ట్ గా లేకపోతే అలవాటుగా కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ 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 అని వెతుకుతూ ఉంటారు కదండి. ఆ ఫోన్ వెతికిన తర్వాత పట్టుకున్న తర్వాత సడన్ గా గుర్తొస్తుంది, ఓహో ప్రార్థన చేయకుండా ఫోన్ పట్టుకోకూడదని చెప్పి ఏం చేస్తారు, ఎస్సయ్యా ఎస్సయ్యా దేవా ఈ దినమంతా దీవించయ్యా, ఈ దినమంతా మా తోడుండయ్యా, ఆమెన్ అని చెప్పి అర్జెంటుగా ఫోన్ చూసేస్తారు. ఎందుకు? ఫోన్. అట్లాంటి ప్రార్థనతోటి ఈ భయంకరమైన అపవాది గ్రుడ్డితనం కలుగజేస్తున్న ఈ లోకంలో, నష్టము తెగులు కీడు కలుగజేస్తున్న ఈ లోకంలో ఆ ప్రార్థనతోటి మీరు జయించగలుగుతారా? జయించలేము. అబ్సల్యూట్లీ నాట్. 100% sure we cannot overcome the enemy. దేవుడు అంటున్నాడు, you have to desire more of God's presence.
దేవుని సన్నిధిని ఇంకా ఇంకా వెతకాలి, ఇంకా ఇంకా కోరాలి, ఇంకా ఇంకా ఆశపడాలి. ఎప్పుడెప్పుడా నేను వాక్యం చదవాలి, ఎప్పుడెప్పుడా నేను ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడెప్పుడా నేను ఆలయానికి పరిగెత్తుకొని వెళ్ళాలి, ఎప్పుడెప్పుడా నేను ఆయనను ఆరాధించాలి అనే ఆ తపన, ఆ ఆశ, ఆ తృష్ణ మనందరిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అది దేవుని కోసం అంటారా? ఇఫ్ యూ సే ఇట్ ఇస్ ఫర్ గాడ్, ఐ మైట్ డిసగ్రీ, బికాజ్ ఇట్స్ నాట్ ఫర్ గాడ్, ఇట్స్ ఫర్ మీ అండ్ యూ. దేవుడు మనల్ని ఆయనతోటి సంభాషణ, సాంగత్యము చేయమంటున్నాడంటే అది మన మేలు కొరకే, అది మన మంచి కొరకే, అది మన కాపుదల కొరకే, అది మన క్షేమము కొరకే. అది దేవుడు మన కోసం అపవాది కీడు నుండి తప్పించడానికి. దేవుని సన్నిధి లేకపోతే మనం ఎదిరించలేమని దేవుడు కోరేది అదే. దేవుడు క్షేమంగా ఉండాలని ఆశపడుతున్నాడండి. ఈ రీతిగా మనము ఎన్నోసార్లు దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చి కార్యాలకి, అక్కర్లేని వాటికి మన సమయాన్ని వృధా చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఈ వచ్చే సంవత్సరంలో మాత్రము కేవలం 21 రోజులు ఉపవాస ప్రార్థనలు అలవాటైన ప్రార్థనే కాదు, ప్రతిరోజు ఎంత హంగర్ ఉండాలంటే, ఎంత తిన్నా తృప్తి ఉండకూడదు, ఎంత పొందుకున్నా, ఎంత ఆరాధించినా సాటిస్ఫాక్షన్ అనే పొజిషన్కి రావద్దు. ఇంత ఆరాధించాను దేవుని సన్నిధిలో, ఇంకా చాలా ఈ రోజుకి అని పోయి పడుకోవడం కాదు. దేవా, ఒకవేళ నేను అలసిపోయి పడుకున్నా, నా ఆత్మ నీ ఆత్మతోటి ఇన్ట్యూన్లో ఉండాలయ్యా. ఎప్పుడు కూడా నీకు ఇష్టం లేని దుష్కార్యాలు నేను చూడకుండా, నా కళ్ళను, నా నాలుకను, నా కళ్ళను కప్పము, చెడు మాటలు మాట్లాడకుండా, నా నోటికి చిక్కము వేయము అన్న రీతిగా ఏవి చెడ్డవి మాట్లాడకుండా, చెడ్డవి చూడకుండా, చెడ్డ వినకుండా, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరిచే కార్యాలు, క్రియలు, దృశ్యాలు ఉన్నట్లయితే వాటి నుండి నన్ను దూరం చేయయ్యా. నీ సన్నిధికి ఆటంకంగా ఉన్నది ఏదైనా నాకు వద్దు. నీ సన్నిధిని ఆపు చేయగలిగి, నీ ఆత్మని దుఃఖపరిచేది నాకు ఏదొద్దయ్యా. అందుకని దావీదు ప్రార్థన చేసిన అతి ముఖ్యమైన ప్రార్థన. ఈరోజు మనం కూడా పాపం చేస్తాం, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, అపరాధ భావంతో నింపబడతాం. అపరాధ భావంలో అనుకుంటాము, ఇంకా దేవుడికి నా పైన అంటే కోపం వచ్చేసిందిలే, నేను దేవునికి విరుద్ధమైన కార్యం చేస్తాను కదా, గాడ్ మైట్ బి సో యాంగ్రీ విత్ మీ, సో ఐ బెటర్ నాట్ గో టు చర్చ్, సో ఐ బెటర్ నాట్ రీడ్ ద బైబుల్. నేను ఇంకా వాక్యం చదవడం అక్కర్లేదులే, నేను చర్చ్కి వెళ్ళనక్కర్లేదే, ప్రార్థన చేయడానికి నాకు అర్హత లేదులే అని అంటే, ఇక్కడ దావీదు మంచి మాదిరి చూపిస్తున్నాడు. ఏంటిదంటే, పాపము చేసినప్పుడు దేవుని నుండి దూరం అయిపోవడం కాదు, కానీ ప్రార్థన చేస్తూ, మొరపెడుతూ, సాష్టాంగ పడుతూ, ఏడుస్తూ, దయచేసి నీ ఆత్మని నా యొద్ద నుండి తీసివేయకయ్యా. ఇది ఉండాలండి మన ప్రార్థన. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మరలా రీకనెక్ట్ అవ్వండి, అంత మాటకే. కానీ ఇంకా డిస్కనెక్ట్ అయిపోయింది కదా, ఫర్ ఎవర్ ఐ విల్ బి డిస్కనెక్టెడ్. నో, దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ. I will reconnect with God. Yes, I have sinned. I have fallen short of His glory. ఆయన మహిమ నుండి నేను కోల్పోయాను. బట్ నో, ఐ విల్ నాట్ సిట్ దేర్. నేను మరలా వెళ్తాను, మరలా కనెక్ట్ అవుతాను దేవునితో, మరలా మేము సన్నిహిత సహవాసం కలిగి ఉంటాము అనే ఆశతోటి ముందుకు వెళ్ళాలంట.